ఈ సమయంలో ఒకరు సో వాక్య పఠనాన్ని మనకు చదివి వినిపించవలసిందిగా తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 37వ వచనం వరకు. అపోస్తుల కార్యములు ఏ సమయమే और मेन स्पिरिचुअल एनकरेजमेंट मैसेज सुनेंगे। प्रेरितों के काम 4 का 32 से और 37 तक, 4 का 32 से 37 तक पढ़ेंगे। एक वचन पढ़ के और थोड़ा समय में प्रभु को वचन सीखेंगे। అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 37వ వచనం వరకు. మాస్టర్, విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సముష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయెను. కొదువ లేకపోయెను. 36 పుట్టిన లేవీయుడుకు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆమేన్. సో ప్రార్థించుకున్న తర్వాత మనం कोई आदमी है अभी ये समय में हिंदी में गाना गाने के लिए? पास्टर धर्मेंद्र जी और स्वीटी, जगदीश जी और अनीता जी और नरेश जी, कोई आदमी है? ఓకే, సో ठीक है. వాక్యాన్ని మనం విందాం. మరి ఈరోజు వారు సిద్ధంగా లేరు పాట పాడటానికి. సో कोई आदमी भी तैयार नहीं है फिर सो इधर पढ़े हुआ है कि वचन में అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32 నుండి 37 వరకు చూసుకున్నాం. 36 వచనం, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రార్థించుకుందాం. సో మహోన్నతుడైనటువంటి మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, సో ఈరోజు మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానించుకొనుటకు మీరు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశమును బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సో స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్గా ఆత్మీయ జీవితంలో ఆదరణ కొరకు మీరు ఇస్తున్న మాటలను బట్టి వందనములు తెలియజేస్తూ, నా దేవా, మరి మీ పిల్లల హృదయాలలో మీ మాటలు ఫలించుటకు సహాయమును అనుగ్రహించమని
మీ యొక్క మాటలు మా జీవితాలలో నిరంతరము బలాన్ని చేకూర్చేవిగా ఉండులాగున సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. सो इस समय में प्रेरितों के काम पे में पढ़ा हुआ है कि फिर एक बार बोलेंगे, प्रेरितों के काम 4 का 32 से 37 तक पढ़ा हुआ है. కీర్తనల అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో ఇప్పుడు చదువుకొని ఉన్నాం. అయితే గతించినటువంటి ఒక వారము క్రిందట బర్నబా గురించి మనం ప్రారంభించాం. బర్నబా గురించి స్పిరిచువల్ గా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకే, సో అయితే బర్నబా గురించి మనం పోయినటువంటి వారంలో ఏం తెలుసుకున్నామయ్యా అని అంటే, ఈయన అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం చూడండి అందరూ. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం. ఎస్, ఎవరైనా దయచేసి చదవండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. సో ఇక్కడ మనము చూడగలిగితే కొన్ని విషయాల పైనుండి చూడగలిగితే 20వ వచనం నుండి, సో స్టెఫెను విషయంలో కలిగిన 19వ శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక వారు ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశమునకు సంచరించిరి. ఆ విధంగా కుప్రియులు కొందరును, కురేలియును కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారిలో మాట్లాడవచ్చు ప్రభు అయిన యేసును గురించి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడైనను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు సట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో సంఘము వారు విన్నారు. విని బర్నబాను అంతియోకియాకు పంపించిరి. బర్నబాను ఎక్కడికి పంపించారు? అంతియోకియాకు పంపించారు. నమ్మకమైన దేవుని పని చేస్తున్నటువంటి బర్నబా. సో 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. స్థిర హృదయము మనకు ఉండాలి. అస్థిరమైనటువంటి హృదయం ఉండకూడదు. మనకు ఎలాంటి హృదయం ఉండాలంటే స్టేబుల్ హార్ట్ ఉండాలి. ఓకే, అన్స్టేబుల్ హార్ట్ ఉండకూడదు అని చెప్పి ఆయన చెబుతూ అలా మనము దేవుని ప్రేమించాలని చెబుతూ ఉన్నాడు. ఓకే, అలా చెబుతూ 24వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నాడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అంటే చాలా మందిని దేవుని పక్షమున చేరటానికి ఉపయోగము పడ్డాడు. ఎవరు అనంటే ఈయన సత్పురుషుడు అని పేరు కలిగినటువంటి బర్నబా. సో 9వ అధ్యాయము 9వ అది మనము లాస్ట్ టైం చూసాము. ఓకే, లాస్ట్ టైం చూసాము. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకొని వచ్చెను. అంత ఏం చేశాడు ఈయన అంటే, అప్పటికే సౌలును వెదుకుటకు అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకొని వచ్చాడట. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకియాలో శిష్యులు ఏమనబడ్డారండి? మొట్టమొదట అంత్యోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనేది, క్రైస్తవుడు అనేటువంటిది ఈరోజు మనం అందరం అనబడుతున్నాం అంటే ఎక్కడ ప్రారంభమైందండి? బర్నబా. అంతకు ముందు విశ్వాసము, దేవుని కృప, స్థిర హృదయముతో అత్తుకున్నటువంటి వారు క్రైస్తవులు అనబడిరి అంతియోకియాలో. సో తర్వాత చూడండి, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చిరి. అంతియోకియా చూసి ప్రవక్తలు ఆ యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చిరి. ఆ విధంగా చెప్పబడుతూ ఉంది.
బర్నబా ద్వారా దేవుడు వాడుకున్నటువంటి రీతి చాలా గొప్పగా ఉంది. నెంబర్ 2 ఏంటి అని అంటే ఆయన స్నేహితులను ఎదికేటువంటి గొప్పవాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 20 వచనము 20 వచనము చూడగలిగితే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 20. అక్కడ వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యుద్ధకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఎవరున్నారు అంటే పైన పౌలు గారు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. ఎవరు? అతడే. అప్పుడే అతని కన్నుల 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఎవరైనా సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారాడు. అంటే ఈయన ఎవరు పట్టారయ్యా అనంటే ఈయన ఎవరు పట్టారు అనంటే దేవుని దృష్టిలో ఆయన పట్టబడినటువంటి వ్యక్తి, రైట్? ఈయనను కనుక్కున్నటువంటి ఆయన బర్నబా. ఇంతకుముందు మనం చూసాం కదండి 11:24లో ఆయన 11వ అధ్యాయంలో మనం చూసాం. 11:26లో ఈ యొక్క విషయాలను మనం గమనించాం. బర్నబా ఒక మంచి మనిషి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందినటువంటి వ్యక్తి. సో ఆయన ఒక మంచి స్నేహితును వెంట పెట్టుకొని ఆయన బయలుదేరుచు ఉన్నాడు. మూడవ సంగతి చూద్దాం. రెండవది ఏంటి అని అంటే ఆయన ఒక ఫ్రెండ్ ఫైండర్, అంటే స్నేహితులను వదలకుండా స్నేహితులను దేవుని వైపుకు మళ్లించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అది 11వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 25వ వచనము. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు సౌలును వెదుకుటానికి వెళ్ళాడు. ఎవరు అంటే బర్నబా వెళ్ళి అతనిని కనుగొని అంతియోకియాకు తోడుకొని వచ్చెను. ఎవరు తోడుకొని వచ్చారు? బర్నబా అంతియోకియాకు తోడుకొని వచ్చాను. అంటే స్నేహితులను కూడా దేవుని వైపుకు మళ్ళించాలి. ఫ్రెండ్ ఫైండర్. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. అదే మూడవ విషయము 21 నుండి 23 వరకు చూడగలిగితే ఆయన దేవుని కృప వైపుకు ఎంతో మందిని నడిపించాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 21 నుండి చూడగలిగితే ప్రభు హస్తము వారికి తోడై ఉండేను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే దేవుని సువార్తను వారి హృదయాలు దేవుని వైపుకు మళ్లించటానికి బర్నబా గారు ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం చేస్తూ ఉన్నామా? ఈ రోజు మనము చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే మామూలుగా దేవుని మాటలు చెబుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఒకే పాడుతూ ఉన్నారు, మంచిదే. కానీ వారి హృదయాలలో ఎలాంటి ఆలోచన ఉందో మనం అడిగామా? వారి హృదయాలలో ఎలాంటి విశ్వాసముతో ఉన్నారో మనం అడిగామా? వారి హృదయాలలో ఇదిగో కలవరపడుచు ఉన్నారా? వారి హృదయాలలో నెమ్మది లేక ఉన్నారా? వారి యొక్క జీవితాలలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభు వాక్యముతో ప్రేమపూర్వకంగా వారిని కదిలించాలి, వారితో మాట్లాడాలి. ఈరోజు సమాజంలో చూడగలిగితే కీర్తనల గ్రంథము 59వ అధ్యాయంలో చూస్తామే, మనం అందరము ఎలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇదిగో పాడైపోతున్నటువంటి వారిని పాడు కాకుండా నీ జీవితం బాగుపడుతుంది, ఇదిగో క్రీస్తు వైపుకు రాగలగాలి, ఇదిగో క్రీస్తు వైపుకు రాగలిగితే సత్యమును, మంచి మార్గమును, మంచి బాటలోనికి వస్తావు అని చెబుతూ ఉన్నాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించడం ద్వారా 2 బెనిఫిట్స్ కనుక కలుగుతున్నాయి. నెంబర్ వన్ నిత్య జీవమునకు మనం వారసులం అవుతాము. నెంబర్ 2 ఈ లోకములో కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లోకంలో కూడా మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏంటి? యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆస్తులు అంతస్తులు వస్తాయా చాలా మందికి అని అంటే అది కాదు. అది ఆస్తులు
అంతస్తులు అనేటువంటిది ఈ డిజైర్. యేసుక్రీస్తు ప్రభు మారిపోతాడు, త్రాగకుండా మారిపోతాడు, త్రాగుపోతూ త్రాగకుండా మారిపోతాడు. ఒక సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగకుండా మారిపోతాడు. ఇలాంటి చెడు వ్యసనాలలో, డ్రగ్ అడిక్షన్ లో ఉన్నవాడు డ్రగ్ అడిక్ట్ కాకుండా దేవుని వైపుకు మళ్ళేటువంటి ఒక మంచి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తారు. ఆయన మాటలు హృదయాన్ని మార్చేటువంటివి, ఆయన మాటలు మనస్సులను మార్చేటువంటివి కనుక జీవితాలు, బ్రతుకులు మారుతాయి. అంతేగాని క్రైస్తవ్యం అంటే అదేదో మతం అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటువంటి చాలా మంది ఉన్నారు. క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు. మతం అనేటువంటిది మనుషులు అనుకుంటున్నటువంటి మత్తు, అది కాదు. క్రైస్తవ్యం అంటే ఒక మంచి మార్గం. ఆ మార్గంలో వచ్చిన వారందరి జీవితాల్లో మంచి కాన్ఫిడెంట్ ఉంటది. ఎలా? ఇదిగో నేను చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాను. నెంబర్ 2, ఈ లోకంలో కూడా మన జీవితాలు ఏమైపోతాయంటే బ్లెస్సింగ్స్ అవుతాయి. దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి రాగలిగితే ఎన్నో ఈ యొక్క పాడు పనులను, ఎన్నో చెడు వాటిని దూరంగా వదిలిపెట్టి సక్రమమైన మార్గంలోనికి వెళ్తాం. చూడండి, ఇక్కడ బర్నబా గారు వారి విశ్వాసుల అనగా దేవుని ఎంతో మందిని దేవుని వైపుకు విశ్వాసులుగా చేశాడు, అనగా దేవుని వైపుకు మళ్లించాడు. మనం ఎలా మళ్లించాలి చెబుతున్నాను, వాక్యాన్ని చెబుతున్నాను సార్. ఎంత వాక్యాన్ని చెప్తున్నానంటే డైలీ 1 గంట, 2 గంటలు, 3 గంటలు చెప్తున్నాను. ఒక్కొక్క ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చెప్తున్నాను సార్. ఎంత చెప్పినా వారు మారరు అని చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. వారి హృదయాల్లో కూడా అలానే ఉంటది. కానీ విషయం ఏంటి అని అంటే, మనం హృదయపూర్వకంగా దేవుని మాటలు చెప్పిన తర్వాత వారిని ప్రార్థన పూర్వకమైనటువంటి ప్రేమతో వారితో పలకాలి, మాట్లాడాలి, వారిని మాట్లాడాలి. దేవుడు వారి జీవితాలలో ఎలాంటి మేలులను చేస్తూ ఉన్నాడు, దేవుడు వారి జీవితాలలో ఎలాంటి అవసరత ఉంది, ఇదిగో వారు ఎలాంటి శ్రమలలోనూ ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు, కొంతమంది కొన్ని ఆలోచనలతో ఉంటూ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆలోచించరు. లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి అంటే అబ్స్ట్రక్ట్ చేస్తాయి, అబ్స్ట్రకిల్స్ గా మారిపోతాయి. అంటే అడ్డుగా పడిపోతాయి, ఆరాధనకు అడ్డుగా పడిపోతాయి, చర్చికి అడ్డుగా పడిపోతాయి, లేదంటే దేవుని చెంతకు రావటానికి అడ్డుగా అవి మిగిలిపోతాయి. కనుక వాటిని అన్నింటినీ తోసివేయాలి అని అంటే దేవుని వాక్యముతోనే సాధ్యము. ఆ ఏరియాకి వెళ్ళాడు ఎవరు? బర్నబా వెళ్ళాడు. బర్నబా వెళ్ళి 21వ వచనంలో దేవుని హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగి. నమ్మాలి, అది నమ్మిన వారనేకులు దేవుని వైపుకు తిరిగారు. 22, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియాకు పంపించిరి. బర్నబాను అంతియోకియాకు పంపించారు. ఆ దేవుని యొక్క విశ్వాసం, అంతకు ముందు దేవుని యొక్క వాక్యము విన్న వారందరూ చూడండి, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక అంత్యోకియా ప్రదేశమునకు సంచరించిరి. చాలా మంది శిష్యులు సంతరించారు. తర్వాత దేవుని యొక్క కృప వారి మీద తోడై ఉంది. బర్నబా కూడా కింది వచనాల్లో చూడగలిగితే 27 వరకు చదవగలిగితే 27, ఆ దినముల యందు చూడండి మొట్టమొదటి క్రైస్తవ్యం అనేటువంటిది ఎక్కడ నుండి ప్రారంభమైంది అని అంటే అంత్యోకియా పట్టణంలో ప్రారంభమైంది. దేవుని విప్లవం, దేవుని క్రైస్తవం యొక్క ప్రారంభించబడింది. అంతేగాని క్రైస్తవుడు అంటే విశ్వాసము కలిగినటువంటి దేవుని బిడ్డ, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని కొరకు బ్రతికేటువంటి వారు అని అక్కడ తెలియపరచబడింది. అది బర్నబా గారు చేసినటువంటిది. చూడండి, ఆయన స్పిరిచువల్ గా ఎంతో అవసరం. నెంబర్ 1 ఏంటి అని అంటే ఆయన దేవుని కొరకు సమస్తాన్ని అమ్మి దేవుని కొరకు పెట్టేశాడు. ఆయన దేవుని కొరకు పెట్టి దేవుని పనిలో స్నేహితులను పంపించారు. అక్కడ ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, ఇంకొకటి చూడగలిగితే
అది అపోస్తుల కార్యములు. బర్నబా వాజ్ ఫెయిల్యూర్ ఫిక్సర్. అంటే ఏంటంటే ఎవరైనా దాన్ని ఏమంటారు, ఫెయిల్ అయినటువంటి వారిని, విఫలమైనటువంటి వారిని అన్నింటినీ ప్రాబ్లమ్స్ ను ఫిక్స్ చేసేటువంటి వ్యక్తి బర్నబా. 15వ అధ్యాయము 36 నుండి 39 వరకు దయచేసి ఒకరు చదవండి. अपोस्तल కార్యములు प्रेरितों के काम में 15 अध्याय 36 का वचन. వారు అక్కడ కొంతకాలము గడిపి 32వ వచనం నుంచి పాస్టర్ గారు. 36 కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురితము ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూతుమని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పంపులియాల పని కొరకు తనతో కూడా రాక తమను విడిచి వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచాను. 39 వారితో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కుని వెంట పెట్టుకుని వాడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపను అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిరికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండే. ఇక పౌలు యొక్క విషయం ఉంది ఇక్కడ. విషయం ఏంటంటే 36వ వచనము నుండి దేవుని వాక్యము చెబుతూ ఉన్నారు. అయితే 38 వారు పౌలు పుంపిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాణిని వెంట పెట్టుకొని పోవుటకు యుక్తము కాదని తలంచెను పౌలు. అయితే వారిలో పౌలు ఎవరి గురించి అనంటే ఇక్కడ మనకు 37లో ఉంది. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబాకు ఇష్టపడని. కొంచెం మార్కును వెంట పెట్టుకునే విషయంలో ఆయనకు పౌలుకి వారికి ఎక్కువ వివాదం రావడంతో సో ఒక సర్లే అని చెప్పేసి ఒక మంచి సెటిల్మెంట్ చేసుకొని ఏమైపోయింది ఇక్కడ చూడండి, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వద్దు 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 అని. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, బర్నబా గారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన ఆయన ఉద్దేశం ఏంటి, ప్రభు ఇంకా అనేకులు కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించున్నారు కదా, మరి వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుని వాక్యం ఉన్నవారు వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో వెళ్ళాడు. అంటే మరలా వెళ్ళి వారు ఎలా ఉన్నారు, వాళ్ళ స్పిరిచువల్ గా గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేటప్పుడు ఇలా గొడవ ఏర్పడుతుంది. ఇలా గొడవ ఏర్పడినప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే చూడండి, బర్నబానే పౌలేమో పౌలుకి బర్నబాకు గొడవ జరిగింది అని చాలా మంది చాలా స్టోరీలు చెప్తూ ఉంటారు. సో ఓకే, మీకు కంటిన్యూస్ గా తెలుగులోనే చెప్తూ ఉన్నాను. సో इधर है कि पास्टर लोग माफी करो मैं एक ही लैंग्वेज में आज बात कर रहा है कि मैं क्या बोल रहे हैं, प्रेरितों के काम में बरनबास ने है ना, बरनबास ने बहुत दिल से मतलब हृदय पूर्वक से प्रभु को काम कर रहा है. इधर है कि प्रेरितों के काम 15 अध्याय. सो 15 अध्याय में अभी देख रहा है कि सो 36 to 39 राइट. 36 to 39 मतलब है कि ये 36 और 37 और 38 और 39 इधर है कि यह क्या है. सो बरनबास ने सोच रहा है मार्कस ने लेकर वो लोग कैसे है देखेंगे जाएंगे बोलता था वो तब इस समय में क्या है कि पौलुस को थोड़ा क्या है कि डिस्टर्बेंस आ गया है, थोड़ा प्रॉब्लम आ गया है, थोड़ा ये समय में क्या किया है पता है कि ये 39 में परंतु उसे जो पंफूलिया में
उनसे अलग हो गया था और काम पर उनके साथ ना गया, साथ ले जाना अच्छा ना समझा है। इधर तो या 1 मिनट में किधर है 15:36 यस या 39 में देखिएगा तो सो ऐसा ठंडा हुआ, क्या है ठंडा हुआ, बड़ा ठंडा है वो, ये छोटा नहीं है, बड़ा ठंडा हुआ कि वे एक दूसरे से अलग हो गया। और बरनबास ने किया है, पौलुस ने नहीं है, बरनबास ने क्या किया है, मार्कस को लेकर जहाज जहाज पर कुप्रुस को चला गया है। इधर है कि कोई गड़ीबिड़ी और ज्यादा करने के लिए वो उसको इष्ट नहीं है, इसलिए है कि बरनबास ने फेल्यूर फिक्सर है। इसको कब क्या किया है बरनबास ने, वो समय में क्या किया है, पौलुस ने बोला नहीं, बरनबास ने मार्कस को लेकर वो लोगों कैसे है, वो लोगों कैसे प्रभु को विश्वास से है ऐसा देखने के लिए गया है। ये इधर बोल रहा है कि ये है ब्रिज बाइलर, मतलब ब्रिज बिल्डर और क्या है कि फेल्योर फिक्सर भी बोलता है बरनबास को। ఇక్కడ మనం చూడగలి వాదము కలిగినందున వారు ఒకనికొకడు విడిచి వేరైపోయిరంటే చాలా మంది చాలా అనుకుంటున్నారండి, వేరైపోయిరి అని అంటే ఇప్పుడు మనం అందరం సభలో ఉంటాం, మనం నేను ఇటు వెళ్తాను నేను ఇటు వెళ్తారంటే వేరైపోవడమే కదా, కలిసి ఉండడమా? వేరైపోవడం అంటే నీవు అటు వెళ్ళావు నేను ఇటు వెళ్ళాలంటే నేను లోకంలో కలిసిపోవడమా? నేను పాపం చేయటానికి వెళ్తున్నానా దాని అర్థం? చాలా మంది బైబిల్లో బోధకులు అనుకున్నటువంటి వారు చాలా మంది ఏం చేస్తున్నారంటే బర్నబాను కూడా ఒక చెడు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. మరీ ఘోరం, ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అంటే వీరి జ్ఞానవంతులు కదా, మరి బైబిల్లో లేని జ్ఞానం వీరికి ఉంటుంది. బైబిల్లో చెప్పని విషయాలు కూడా వీళ్ళు తీస్తారు కాబట్టి కొన్ని రోజులైతే బైబిల్నే మేము రాసేసామని అంటే అనేటువంటి చెప్పేటువంటి మేధావులు ఉన్నారు. అంతా దాన్ని ఏమంటారంటే జీవపుడంతో కూడినటువంటి వారు ఉన్నారు, తెలుసా మీకు? బర్నబాను కూడా ఒక లోకంలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా చిత్రీకరించడానికి వాళ్ళకి ఎలా వచ్చింది అని అంటే చూడండి, ఎలా వారు తమ్మును తాము సమర్థించుకుంటున్నారో చూడండి. అలాంటి వారు బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే విశ్వాసులు కొంతమంది రక్షింపబడ్డారు, వెళ్ళి చూద్దాం అని అంటే పౌలు వద్దు మార్కుని ఎందుకు తీసుకువెళ్తావు, మార్కుకు కొంత ఫెయిల్యూర్ స్టోరీ ఉందిలే, అప్పుడు రాలేదు కదా ఎందుకు మరలా తీసుకుని వెళ్తావు అని చెప్పేసి మార్కు అంటే ఆ టైంలో దాని విషయంలో పోతే పోనీలే మళ్ళీ ఈసారి కొంచెం వస్తాడేమో అన్నట్టుగా తీసుకుని వెళ్దామని అన్నాడు. అయినప్పటికీ గొడవ జరిగింది. అప్పుడు వేరైపోవడం అని అంటే అక్కడ ఆ ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. కుప్రాకు ఎందుకు వెళ్ళాడు? కుప్రాకు దేవుని పని చేయడానికి వెళ్ళాడే కానీ ఒక విశ్వాసి దేవుని పని చేయడానికి వెళ్తాడు కానీ లోకంలో పాపాలు చేయడానికి వెళ్తాడా? ఏమండి, ఒక పాస్టర్ సేవ చేయడానికి వెళ్తాడు కానీ పాపాలు చేయడానికి వెళ్తాడా? దేవుని సేవకులు దేవుని యొక్క పని చేసేటువంటి వారు వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. ఇక తర్వాత పౌలు శీలను ఏర్పరచుకొని తన సహోదరుతో ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి వెళ్ళిపోయాను. సో ఈ విధంగా దేవుని కొరకు బలముగా వాడబడినటువంటి వ్యక్తి ఈ యొక్క బర్నబా. సో గనక బర్నబా విషయంలో అన్ని నెంబర్ 1 బర్నబా ఏంటి అని అంటే లోన్ లిఫ్టర్ అంటారు. అంటే ఏంటి అని అంటే తాను దేవుని కొరకు తనకున్నటువంటి సమస్తాన్ని ఖర్చు పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. నెంబర్ 2 ఏంటి అని అంటే ఆయన ఒక స్నేహితులను కూడా గుర్తించి దేవుని వైపుకు మళ్లించేటువంటి వాడుగా ఉన్నాడు. నెంబర్ 3 ఏంటి అని అంటే ఆ ప్రాంతాలలో దేవుని వైపుకు మళ్లించడానికి ఎంతో మందిని వాక్యాన్ని చెప్పి వారి హృదయాలను దేవుని వైపుకు మళ్లించేటువంటి వాడిగా ఉన్నాడు.
నెంబర్ 3, 4, 5 అంటే ఏంటి అని అంటే బ్రిడ్జ్ బిల్డర్ అని మనకు తెలియపరచబడింది. ఏంటి, ఆయన ఒక మంచి సహాయకారిగా దేవుని వైపుకు, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలోనే 21, 23 చూసాం కదా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో 21, 23లో ప్రభు హస్తం వారికి తోడై ఉంది. తర్వాత అంతటా 23లో అంతటా దేవుని కృప చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి అని చెప్పాడు. సో బర్నబా ఏంటి అని అంటే ఇక సంఘమునకు ఆ అంత్యోకియ ప్రాంతానికి ఒక మంచి ఒక దేవుని పని సేవకుడుగా ఉన్నాడు. ఈ విధంగా ఏదైనా సరే ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఏవైనా వస్తే వాటిని ఫిక్స్ చేయగలిగి, ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఫిక్స్ చేయగలిగేటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, అంతేగాని చాలా మంది బర్నబా పౌలు దగ్గర ఆయన ఇలా వెళ్ళాడు, ఈయన వెళ్ళి విడిపోయారు, వేరైపోయిరి అంటే ఆయన అటు సమాజంలోకి వెళ్ళిపోయాడు, ఈయన దేవుడు పనికి వెళ్ళిపోయాడు అని కాదు. ఓకే, ఒక విషయంలో ఒక వాదోపవాదము అనగా రాగానే అప్పుడు ఏం చేశాడంటే బర్నబానే ఒక లెగ్ ముందుకేసాడు. ఒక లెగ్ ముందుకేసి ఇదిగో మార్కస్ తీసుకుని నేను వెళ్తాను, నువ్వు ఇటు తీసుకుని ఇటు వెళ్ళిపో, నేను తీసుకుని ఇటు వెళ్ళిపోతా, వెళ్ళిపోయారు అంతే. సో అంటే అక్కడ దేవుని పని కొరకు వారు వేరైపోయారే తప్ప సమాజంలో కలవటానికో ఇంకొకరికో చేయటానికో పాపం చేయటానికో వెళ్ళలేదు. గనక ఈ విషయాలన్నింటినీ మనము స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ కొరకు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైనటువంటి మా కన్న తండ్రి, సర్వమును ఎరిగిన సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఎంకరేజ్మెంట్ విషయాలన్నింటినీ తెలియజేశారు. వందనములు తండ్రి. మరి ఎన్నో ప్రాంతాలలో స్వార్థ సేవలు వెళుతున్నటువంటి వారికి ఈరోజు కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం నుండి బర్నబా గురించి కొన్ని విషయాలు మేము ఆలోచన చేశాం. సువార్తలు మీరు ఇచ్చినటువంటి ఈ సువార్తలు, మీరు ఇచ్చినటువంటి వాక్యములో తండ్రి దేవా, మరి కీర్తనల గ్రంథంలో చూడగలిగితే సమాజం అంతా కూడా అలానే పని పాటలు లేక సమాజం ఎంతో మంది ఏం చేస్తున్నారు అని అంటే సమాజాన్ని బాగు చేయడం కాకుండా ఇదిగో అనవసరమైనటువంటి వాటి కొరకు వెళుతూ కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతారని ఒక కంపారిజన్ విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. మేము జాగ్రత్త కలిగి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వైపు చూడాలి, మీ మీద ఆధారపడి బ్రతకాలి, మీ ఎడల ప్రేమ కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలు మీరు మాకు నేర్పారు. బర్నబా విషయంలో ఆయన తను తాను సబ్మిట్ చేసుకునగలిగాడు. మమ్మల్ని మేము కూడా తండ్రి మీ కొరకు అంకితము చేసుకునగలిగేటువంటి వారముగా మాకు మంచి హృదయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సో ఆయనకు కలిగిన సమస్తాన్నంతటినీ కూడా అమ్మి మీ కొరకు పెట్టాడు తండ్రి. మేము కూడా సమస్తమును కూడా కలిగి ఉన్న సమస్తమును కూడా మీ కొరకు వ్యయపరచగలిగే ఆ యొక్క మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కలిగి ఉన్నదంతయు కూడా మీ కొరకు, మీ పని కొరకు చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించాను. స్నేహితులనైనాను సరే, బంధువులనైనాను సరే, కుటుంబీకులనైనా సరే, ఎవరినైనా సరే బర్నబా ఏ విధంగా అయితే స్నేహితులను విశ్వాసులను వెతుకుతూ మీ వైపుకు మారు మనసు కలిగించాడు, క్రీస్తు వైపుకు అనగా ఆ పాపపు జీవితములను వదిలి స్థిర హృదయముతో మిమ్మల్ని అత్తుకోమని స్వార్థ పరిచర్య చేశాడు. ఆ విధంగా మేము కూడా మా కుటుంబాలలోను, సంఘాలలోను, యొక్క విలేజ్లోను, ప్రాంతాలలోను, అన్ని విషయాలలో తండ్రి స్థిర హృదయముతో మిమ్మల్ని అత్తుకోవాలి, స్థిర హృదయముతో మిమ్మల్ని మా జీవితంలోనికి ఆహ్వానించాలి అని చెప్పగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంతో మంది తండ్రి అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడుతూ వేస్ట్ గా చేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా తండ్రి ఆత్మల రక్షణ కొరకు మీ కొరకు మీ వైపుకు మళ్లించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ఆయన ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ వచ్చాయో ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా ఫిక్స్ చేయగలిగాడు, ఆ విధంగా ఎలాంటి సమస్యలనైనా సరే తండ్రి చక్కగా వాటిని ఫిక్స్ చేయగలిగే జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇలా స్పిరిచువల్ మెసేజ్ ను అనుగ్రహిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వందనములు తెలియజేస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పిస్తాం. ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.